నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. పిఠాపురంలో ప్రచారం కోసం అయితే జనసేన పార్టీకి ప్రచారం చేయడానికి మెగాస్టార్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే మెగాస్టార్ చిరంజీవి గారు పిఠాపురంలో ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నట్టు అండ్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయినట్టు మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అండ్ దీనివల్ల వైసీపీ వంగగీత గారు కూడా సైడ్ అయిపోతున్నారు. మెగాస్టార్ వస్తున్నారు కాబట్టి ఇంకా ఈసారి ఓటమి తప్పదు అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారు? అంటే ఒకటి ఏంటంటే డైరెక్ట్గా సైడ్ అయి కాకపోయినప్పటికీ కూడా చిరంజీవి అక్కడికి వెళ్ళిన తర్వాత, పిఠాపురం వెళ్ళిన తర్వాత వంగ గీత అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారా అనేటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. కారణం ఏంటంటే ఆయనకి అభిమాని ఆవిడ ఒకటి. రెండు ఏంటంటే ప్రజారాజ్యం పార్టీలో ఆమె పనిచేశారు. ప్రజారాజ్యం పార్టీ అధినేత ఎవరు? చిరంజీవి. సో ప్రజారాజ్యం పార్టీలో ఆవిడ పనిచేశారు. ప్రజారాజ్యం పార్టీలో చాలా కీలకంగా కూడా ఉన్నారు ఆవిడ. సో కాబట్టి చిరంజీవి అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తే ఇప్పటి వరకు వంగగీత ఏ విధంగా అయితే ప్రచారం చేశారో ఆ తరహాలో ప్రచారం ఆవిడ చేయకపోవచ్చు అనేటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. చిరంజీవి ఇప్పటికే 5 కోట్ల రూపాయల విరాళం ఇవ్వడం జరిగింది. జనసేన పవన్ కళ్యాణ్కి ఇవ్వడం జరిగింది. కేవలం విరాళం ఇవ్వటమే కాకుండా అన్ని రకాల మద్దతు ప్రకటించడానికి చిరంజీవి పిఠాపురం వెళ్ళబోతున్నారు అనేది వినిపిస్తుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ ఆల్రెడీ మెగా హీరోలు, ఫ్యామిలీ కాదు మెగా హీరోలు ఆల్రెడీ పిఠాపురం వైపు వెళ్తూ ఉన్నారు. తాజాగా వరుణ్ తేజ్ ఆయన వెళ్ళి ప్రచారం చేశారు. ఇంకా మిగతా హీరోలు కూడా చాలామంది ఉన్నారు కదా, మెగా హీరోలు వాళ్ళ ఫ్యామిలీ హీరోలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా పోయి ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ టార్గెట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలిపించడం కాదు, భారీ మెజారిటీ ఎంత తీసుకురాగలము అనేటువంటిది వాళ్ళ లక్ష్యం. దాంట్లో భాగంగా వాళ్ళు అక్కడ ప్రచారానికి వెళ్ళేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ వెళ్ళడం ఒక ఎత్తు అయితే చిరంజీవి వెళ్ళడం మరొక ఎత్తు అని చెప్పి అనుకోవాలి. 5వ తారీఖున మే 5 నుంచి ఆయన వారం పాటు అక్కడే ఉంటారు. మే 5 నుంచి దాదాపుగా 11వ తారీఖు వరకు అక్కడే ఉండి ప్రచారం చేస్తారు చిరంజీవి అనేది ఒకటి వినిపిస్తుంది. బహుశా అన్ని రోజులు ఉండకపోయినా కనీసం 2 రోజులైనా 2-3 రోజులైనా కానీ ఉండి పవన్ కళ్యాణ్కి అండగా, పవన్ కళ్యాణ్కి మద్దతుగా ఆయన ప్రచారం చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి మెగా అభిమానుల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. చాలా కాలంగా ఏంటంటే మెగా హీరోలు ప్రత్యేకించి చిరంజీవికి పవన్ కళ్యాణ్కి మధ్య ఏదో గ్యాప్ ఉందని, చిరంజీవికి నాగబాబుకి పవన్ కళ్యాణ్కి మధ్య సమన్వయ లోపం లేదంటే ఏదో తెలియనటువంటి గ్యాప్ ఉందని, లేదా అల్లు అరవింద్ ఫ్యామిలీకి మెగా హీరో చిరంజీవి ఫ్యామిలీకి మధ్య ఏదో నడుస్తుందని, ఇలా రకరకాల గాసిప్స్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నాయి. ఆ సినిమా ఇండస్ట్రీలో ఆటోమేటిక్గా ఆ గాసిప్స్ రాజకీయాలకు కూడా వెళ్ళిపోతాయి. సో అలాంటి వాటికి చెక్ పెట్టేదానికి ఇప్పుడు చిరంజీవే నేరుగా పవన్ కళ్యాణ్కి మద్దతుగా ప్రచారం చేయడానికి వెళ్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే ఆయన ఓరల్గా ప్రకటించేశాడు, ఎన్డీఏకి నా మద్దతు అని చెప్పి, ఎన్డీఏ అభ్యర్థికి నా మద్దతు పిఠాపురంలో అని చెప్పారు. అయితే ఇక్కడ పిఠాపురం వరకే మద్దతా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మద్దతా అనే దాని మీద క్లారిటీ రావాల్సి ఉంది చిరంజీవి విషయంలో. ఎందుకంటే చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. బేసికల్గా ఇప్పటికి కూడా టెక్నికల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ ఆయన. ప్రాథమిక సభ్యత్వం ఉంది ఇప్పటికి కూడా ఆయనకి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదు, ప్రాథమిక సభ్యత్వాన్ని వెనక్కి తీసుకోలేదు ఆయన. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు ప్రజారాజ్యం పార్టీని. విలీనం చేసిన తర్వాత ఆయన కేంద్ర మంత్రి అయ్యారు. కేంద్ర మంత్రి అయిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనం 2014 చూస్తే రాష్ట్రం విడిపోయింది. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి 2014 ఎన్నికల్లో ప్రచారం చేశాడు. బట్ డిపాజిట్లు ఎక్కడా రాలేదు. ఆ రోజు నుంచి ఆయన సైడ్ అయిపోయి సినిమాల వైపు వెళుతూ ఉన్నారు. సినిమాల్లో ఆయన ఏదో సినిమాలు తీసుకుంటా ఉన్నారు. రాజకీయాల వైపు ఈ మధ్యకాలంలో కొన్ని సంవత్సరాల తరబడి. అయితే ఆయన ఈ మధ్యకాలంలో ఒక సినిమా తీశారు. ఆ సినిమా పేరు ఏంటో, ఆ సందర్భంగా ఒక వీడియో విశ్వంబర కాదు, అంతకుముందు 2 years బ్యాక్, 1 year బ్యాక్ ఒక సినిమా రిలీజ్ సందర్భంగా, ఆడియో ఫంక్షన్ రిలీజ్ సందర్భంగా ఒక ఆడియోని రిలీజ్ చేశారు. ఏం రిలీజ్ చేశారంటే, రాజకీయాలను నేను వదిలిపెట్టాను కానీ రాజకీయాలు నన్ను వదిలిపెట్టడం లేదు అనేటువంటి ఒక ఆడియో ఒకటి రిలీజ్ అయింది.
ఆయన సినిమాలో ఆ డైలాగ్ కూడా ఉంది. అది చూసిన తర్వాత చాలామంది ఏమనుకున్నారంటే మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారు చిరంజీవి, మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకోబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్షుడు ఆయనే అవుతున్నారు, ఆయనే లీడ్ చేసుకోబోతున్నారు అనేది రకరకాల ప్రచారాలు జరిగినాయి. ఆయన ఎప్పటికప్పుడు వాటిని ఖండిస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా ఆయన నేను రాజకీయాల్లోకి రానంటున్నారు కానీ బట్ రాజకీయాల్లోకి రాకపోయినప్పుడు కూడా రాజకీయాల్లో ఆయన వదలట్లేదు, ఏదో ఒక సందర్భంలో ఆయన టచ్ చేస్తూ ఉన్నాయి. సో అలాంటి సందర్భంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం ఖచ్చితంగా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన ఒకనొక మూమెంట్లో ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి దాంట్లో పవన్ కళ్యాణ్ సీఎం అయితే నేను సంతోషపడే వాళ్ళలో మొదట ఉంటాను, నేను ఆయన సీఎం కావడానికి నేను ఏం చేయాలన్నా అది చేస్తానని చెప్పి గతంలోనే 2 years బ్యాక్ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఆయన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఆయన వస్తున్నాడు పిఠాపురం. అయితే పిఠాపురం వరకే ఆయన పరిమితం అవుతారా, లేదంటే జనసేన పోటీ చేసిన అభ్యర్థులందరూ కూడా మద్దతు పలికేలా ఆయన ప్రచారం చేస్తారనేది ఒకటి. వారం రోజులు షెడ్యూల్ పెట్టుకున్నారంటే బహుశా నేను అనుకుంటా 21 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది కాబట్టి అంతవరకు ఆయన వీళ్ళు ప్రచారం చేస్తారేమో అనేటువంటిది ఒకటి. ఒకవేళ అదే కనుక జరిగితే జనసేనకి పూర్తి స్థాయిలో ఆయన మద్దతు పలికినట్టు అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారా, ఈ లోపుగా రాజీనామా చేసి వెళ్ళాలి, లేదంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు టెక్నికల్గా మామూలుగా అయితే ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అక్కడ పోటీ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పోటీలో ఉంది కదా ఇప్పుడు, కాబట్టి టెక్నికల్గా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ప్రచారం చేస్తారా, లేదంటే కేవలం పిఠాపురం వరకే తన తమ్ముడు కాబట్టి పవన్ కళ్యాణ్ వరకే మద్దతు పలుకుతూ అక్కడ ప్రచారం చేస్తారా అనేది ఒకటి రాజకీయ వర్గాల్లో చాలా సీరియస్ చర్చ జరుగుతుంది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు వంగా గీత నిలబడే అవకాశం ఉందా ప్రచారంలో చిరంజీవి వెళ్ళిన తర్వాత? ఇప్పుడు ఒకవేళ చిరంజీవి కనుక వంగా గీతకి ఫోన్ చేసి మాట్లాడి పవన్ కళ్యాణ్కి భారీ మెజారిటీ రావాలి, ఇది ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నిక పవన్ కళ్యాణ్కి అని చెప్పి చిరంజీవి కనుక ఫోన్ చేసి వంగా గీతకి మాట్లాడితే బహుశా ఆమె వినొచ్చాము, చెప్పలేం. ఏం సింపుల్, రాజకీయాల్లో ఒక బ్యాక్ స్టెప్ వేస్తే చాలు మెజారిటీ భారీగా పెరిగిపోతుంది. రేపు చివరి వారం రోజుల్లో మద్యము, డబ్బు ఇవే కదా ప్రధాన అస్త్రాలుగా ఉపయోగపడేటువంటివి. కాబట్టి అవి కనుక ఉపయోగపడ్డాయి అనుకో, అవి కనుక ఉపయోగపడితే అప్పుడు అవి డబ్బు మద్యం పంచకపోతే చాలు మెజారిటీ భారీగా పవన్ కళ్యాణ్కి వచ్చేస్తుంది. దానికి అంగీకరిస్తారా ఇప్పుడు వంగా గీత అని అంటే? మరి వంగా గీతకి చిరంజీవికి ఉన్నటువంటి సాన్నిహిత్యం, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి సంబంధాలు, తర్వాత సామాజిక పరంగా కూడా ఉన్నటువంటి సంబంధాలు, ఇవన్నీ కలగలిపి చూస్తే కనుక ప్రతిష్టాత్మకంగా పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలనుకుంటే కనుక వంగా గీత కూడా చిరంజీవి మాట వినేటువంటి అవకాశం ఉంది. బహుశా చిరంజీవి అలాంటి ప్రయత్నం చేస్తాడని నేనైతే అనుకోను, కానీ ఆయన పాటికి ఆయన పోయి ప్రచారం చేయొచ్చు, చేస్తే వాళ్ళ తమ్ముడు కాబట్టి. బట్ వంగా గీతకు ఫోన్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలతోటి నువ్వు డ్రాప్ అయిపో అని చెప్పి చెప్తాడైతే నేనైతే అనుకోను, అలా చెప్తాడని. ఇప్పుడు చూస్తే నిన్నటి వరకు కూడా సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే వైరల్ అయింది సార్, ఏంటంటే వంగా గీత గారు నామినేషన్ విత్డ్రా చేసుకుంటున్నారు అని చెప్పేసి. మరి ఇది ఏమన్నా దానికోసమేనా అనుకోవచ్చా? మరి వంగా గీత నామినేషన్ విత్డ్రా అనేది బహుశా సామాజిక వర్గం పరంగా అందరూ ఒకటే కాబట్టి ఎలాగూ గెలిచే అవకాశం లేదు. అక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ హవా కొనసాగుతుంది, గెలిచేటువంటి అవకాశం లేదు కాబట్టి విత్డ్రా అయితే ఏకగ్రీవంగా పవన్ కళ్యాణ్ గెలిపించుకునే ఆలోచన ఏమైనా చేసి ఉంటారేమో, అందుకేనేమో నామినేషన్ విత్డ్రా చేసుకుంటారు అని చెప్పి ఆ టాక్ సోషల్ మీడియాలో అయితే వచ్చింది, నామినేషన్ విత్డ్రా చేసుకోబోతున్నారని. బట్ 29వ తారీఖు కదా ఎండింగ్ అయిపోయింది, సో నామినేషన్ ఆమెమి విత్డ్రా చేసుకోలేదు, కంటిన్యూ అవుతారు. కంటిన్యూ కాకుండా ఉండరు, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కంటిన్యూ కాకుండా ఉండే ప్రసక్తే లేదు, కంటిన్యూ అవుతారు. ప్లస్ వంగా గీత పోటీలో ఉంటారు, కానీ పోటీలో నామమాత్రంగా ఉంటే ఉపయోగం ఏంటి? నామమాత్రంగా ఉన్నందువల్ల దానివల్ల ఉపయోగం ఏం లేదు. ఇప్పుడు చిరంజీవి వెళ్ళిన తర్వాత టోటల్ సినారియో మారిపోయే అవకాశం ఉంది. వంగా గీత కూడా బహుశా నేను అనుకోవటం ప్రచారంలో డ్రాప్ అవుతారు, అంటే అంత యాక్టివ్గా ఉండకుండా భారీ మెజారిటీ పవన్ కళ్యాణ్కి వచ్చేలాగా సహకరిస్తారా అనేటువంటిది ఒక చర్చ అయితే నడుస్తుంది. కానీ అక్కడ మిథున్ రెడ్డి ఆధ్వర్యం ఉంది, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసింది, వీళ్ళనంత వరకు మెజారిటీ తగ్గించాలి పవన్ కళ్యాణ్ అని చాలా ట్రై చేస్తున్నారు అక్కడ. బట్ 1,00,000 మెజారిటీతో టార్గెట్ పెట్టుకొని పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ జన సైనికులు కానీ వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సో దాంట్లో భాగంగా చిరంజీవి కూడా వెళ్ళారంటే డెఫినెట్గా మెజారిటీ వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది.
దానికి కానీ కోఆపరేట్ చేస్తే వంగ గీతం కొంచెం ఈజీగా మెజారిటీ భారీగా పెరిగేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ అదే టెక్నికల్గా ఆయన కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేస్తే వెళ్తే ఒక యాంగిల్ తీసుకోవచ్చు మనం, అంటే భవిష్యత్తులో కూడా జనసేన తోటి ట్రావెల్ అవుతారు అనేది. అక్కడ కాకుండా ఓన్లీ మద్దతు పలకడానికి వెళ్తే దాన్ని మనం పెద్దగా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం వంగగీత తోటి మాట్లాడతారు అని నేనైతే అనుకోను. రాజకీయాలు అంటే డ్రాప్ అవ్వు, నువ్వు ప్రచారం చేయమకు, మా తమ్ముడిని గెలిపించి అట్టేమి అడుగుతాడని నేనైతే అనుకోను. చిరంజీవిని పోయి ప్రచారం చేస్తాడు ఆయన. మరి వారం రోజులు ఉంటాడా, 10 రోజులు ఉంటాడా, 2 రోజులు ఉంటాడా, జనసేన మొత్తం అభ్యర్థులకు ప్రచారం చేస్తాడా, కేవలం పవన్ కళ్యాణ్ వరకే పరిమితం అవుతారా, లేదంటే ఆల్రెడీ వెళ్ళాల్సిన అవసరం లేదు, పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది కాబట్టి అని చెప్పి డ్రాప్ అవుతాడా అనేది చూడాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.